నిజం 4 అడుగులేసేలోపు అబద్ధం 6 ఊళ్ళు చుట్టొస్తుంది. అదే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ విషయంలో జరిగింది. జగన్మోహన్ రెడ్డి టీంకి ఉన్నటువంటి ఫోటో పిచ్చ, జగన్ ఫోటో పిచ్చ ఏదైతే ఉందో, ఆ ఫోటో లేకపోతే దేంట్లో చూడలేనటువంటి పరిస్థితి ఏదైతే ఉందో, దాని పరిణామక్రమం అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒరిజినాలిటీని చంపేసింది. వాస్తవంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేటువంటిది అద్భుతమైనటువంటి చట్టం. ఏంటి అంటే, ఇవాళ మనం ఒక స్థలాన్ని కొంటే ఆ స్థలం మీద ఎట్లాంటి వివాదాలు వస్తాయో జూనియర్ ఎన్టీఆర్నే ఉదంతం, పెద్ద సాక్ష్యం. ఆయన ఫెమిలియర్ ఆస్కార్ అవార్డు కూడా పొందినటువంటి వాడు. తీరా చూస్తే ఏం జరిగింది, జూనియర్ ఎన్టీఆర్ ఒక ఫ్లాటు కొనుక్కుంటే ఆ ఫ్లాట్ని ఈయనకి అమ్మిన ఆవిడ ఇంకో 5 బ్యాంకుల్లో తనఖా పెట్టి లోన్ తీసుకుంది. మరి ఆ బ్యాంకులు ఎట్ట ఇచ్చినా అర్థం కాదు. ఒక్క డాక్యుమెంట్తో 5 బ్యాంకుల్లో ఎట్ట లోన్ ఇచ్చారు, డబ్బులు పడేస్తే ఆ మేనేజర్లు వాళ్ళు కలిసి చేసుకున్నారు. చివరికి ఏమైంది, ఒరిజినల్ కాగితం, రిజిస్ట్రేషన్ కాగితం ఏమో జూనియర్ ఎన్టీఆర్ దగ్గర ఉంది, తనఖా పెట్టుకున్నటువంటి కాగితాలు ఏమో బ్యాంకు దగ్గర ఉన్నాయి, డబ్బులేమో ఆవిడ తీసుకుపోయింది. ఫైనల్గా ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించినటువంటి ప్రాపర్టీని స్వాధీనం చేసుకుని వేలం వేయడానికి కోర్టు, ఏది డెట్ రికవరీ ట్రిబ్యునల్ ఆదేశాలు ఇస్తే ఇప్పుడు కోర్టుకు వెళ్లాల్సి వచ్చింది జూనియర్ ఎన్టీఆర్. అదే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమల్లో ఉంటే ఏం జరుగుతుంది, మీరు ఒక్కసారి మాత్రం, అంటే ఒక్కళ్ళకి మాత్రం, ఆ టైటిల్లో ఉన్నటువంటి వ్యక్తికి మాత్రమే అవకాశం ఉంటుంది. కొనుక్కోగానే ఆ టైటిల్ మారిపోతుంది. ఇట్లాగ 100 రకాలైనటువంటి మోసాలు చేయడానికి వీల్లేదు. అట్లాంటి మోసాలు పోగొట్టడం కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి చట్టం, కాగితాలు మన చేతిలో ఉన్న మనది కాదని చెప్పేటటువంటి సిచ్యుయేషన్ నుంచి మార్చినటువంటి ఆ చట్టం ఇప్పుడు ప్రధానమైనటువంటి అంశమైంది. ఇప్పుడైనా జూనియర్ ఎన్టీఆర్ ఉదంతం తర్వాత అయినా ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద రేపు చంద్రబాబు గారు వచ్చినా ఆ చట్టాన్ని మాత్రం చెడగొట్టద్దు. బాబు గారి బొమ్మ లేకుండా, జగన్ బొమ్మ లేకుండా అక్కడ చట్టాన్ని అయితే అమలు చేయడం అవసరం, చాలా ముఖ్యమైనటువంటి అంశం.